అందరికీ నమస్తే. సో ఈరోజు మనం టేబుల్స్ నేర్చుకుందాం. టేబుల్స్ 20 వరకు నేర్చుకుందాం. 20 అంటే మామూలు మనందరికీ ఏమని తెలుసు, 20 × 10 200 ఇంతవరకు తెలుసు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 20 × 20 అంటే 400 ఇంతవరకు మనం ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఇంతవరకు నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు అట్లీస్ట్ మీరు 10 వరకు అన్న వచ్చి ఉండాలి. అంటే 10 × 10 100 ఇంతవరకు మీకు టేబుల్స్ వచ్చి ఉండాలి. ఓకేనా? 10th టేబుల్ వరకు మీకు వచ్చి ఉండాలి ఎక్కాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 11 × 6 ఉంది. సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక డబల్ డిజిట్, ఒక సింగిల్ డిజిట్ మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఏం చేయాలంటే దీంట్లో ఏది స్మాల్ నెంబరు, దీంట్లో స్మాల్ నెంబర్ ఏది 6 కదా. 6ని తీసుకోండి. 6 పక్కన ఏం చేయాలంటే ఫస్ట్ 0 పెట్టుకోవాలి. పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఫస్ట్ డిజిట్ ఇక్కడ దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఏమవుతుంది, 1 × 6 ఎంత అవుతుంది 6. టోటల్ చేస్తే ఎంత 66. 11 6 ఎంత 66 అట్లా. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇక్కడ 13 7 అని ఉంది. ఓకేనా? 13 7. ఫస్ట్ మనం ఏం చేయాలి, స్మాల్ నెంబర్ తీసుకోవాలి. దీంట్లో స్మాల్ నెంబర్ ఏది 7 కదా. 70 నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండు ఇంటూ చేయాలి. 3 7 ఎంత 21. టోటల్ చేస్తే ఎంత 91. సో ఇలా అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇక్కడ 15 9 ఉంది. 15 9. ఫస్ట్ ఏం చేయాలి, దీంట్లో స్మాల్ నెంబర్ ఏది 9 90. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లికేషన్ 5 9 ఎంత 45 కదా. టోటల్ చేస్తే ఎంత 135. సో ఇలా అనమాట. సో ఇక్కడ మనం ఇంతవరకు ఏం చేసామంటే, ఒక డబల్ డిజిట్ ఇంటూ వన్ డిజిట్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 12 × 12 అని ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి డబల్ డిజిట్ ఇంటూ డబల్ డిజిట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ దీంట్లో ఏదో ఒకటి పెద్ద నెంబర్ తీసుకోవాలి. దీంట్లో పెద్ద నెంబర్ ఏది, రెండు సేమ్. సో ఏదో ఒకటి తీసుకుందాం. నేను 12 తీసుకుంటాను. 12 తీసుకొని ఏం చేయాలి, దీనికి 0 యాడ్ చేయాలి. 0 యాడ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే, దీంట్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో ఆ పెద్ద నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో రెండు సేమే కాబట్టి ఏదో ఒకటి తీసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇది స్మాల్ డిజిట్ ఏదైతే ఉంటుందో ఆ స్మాల్ డిజిట్లో ఉన్న లాస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెండు సేమ్ కాబట్టి లాస్ట్ నెంబర్ తీసుకుందాం. అప్పుడు ఏం చేయాలి, 12 × 2 ఎంత అవుతుంది 24. ఇక్కడ 120 + 24 ఎంత అవుతుంది మనకి 144. సో ఇలా చేయొచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఈ క్లారిటీగా అర్థమవుతుంది చూద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ 13 × 12 అని ఉంది. ఓకేనా? దీంట్లో బిగ్ నెంబర్ ఏది 13. ఫస్ట్ ఏం చేయాలి, 13 సెలెక్ట్ చేసుకున్నాం. దీని పక్కన ఏం పెట్టుకోవాలి 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఈ బిగ్ నెంబరు ఇంటూ ఈ స్మాల్ నెంబర్లో ఉన్న లాస్ట్ డిజిట్ ఏంది 2 కదా మనకి. సో 13 × 2 ఎంత అవుతుంది 26. ఓకేనా? 130 + 26 ఎంత అవుతుంది 156. ఓకేనా? 13 × 12 ఎంత అవుతుంది 156 అవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. "14 × 15 దీంట్లో బిగ్ నెంబర్ ఏది 15 కదా. 15 సెలెక్ట్ చేసుకున్నాం. దాని పక్కన ఏం చేయాలి 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఈ బిగ్ నెంబరు ఇంటూ ఈ స్మాల్ నెంబర్లో ఉన్న లాస్ట్ డిజిట్ ఇదే కదా. సో ఏం చేయాలి 15 × 4 ఎంత అవుతుంది 60. 150 + 60 ఎంత అవుతుంది 210. ఓకేనా? మనం ఇలా టేబుల్స్ అనేటివి 20 × 2400 వరకు మనం ఇలా చేయొచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.